తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే అందించారండి. ఆ వివరాలు ఏంటనేది మనం వీడియో రూపంలో తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారా, లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. ఇక లైట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఆసరా పెన్షన్ సంబంధించి అప్డేట్ తెలుసుకునే ముందు మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. చాలా సింపుల్గా ఈజీగా మీకు అర్థమయ్యే విధంగా చెప్తానండి. ఇక బతుకమ్మ చీరలు మన పండుగ సందర్భంగా అయితే పంపిణీ చేస్తుంటారు కదా, అయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే బతుకమ్మ చీరలకు సంబంధించి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ షాకింగ్ న్యూస్. ఎందుకంటే గతంలో గోల్మాల్ జరిగిందని ఇప్పుడు ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ ప్రభుత్వాన్ని నిలిపివేసింది అనమాట పూర్తిగా. అయితే దీంట్లో అభ్యంతరాలు ఉన్నాయి. దీంతో మరి ఏ రకంగా ఆ చీరలకు బదులుగా ఏదైనా మరో స్కీమ్పై అధికారులు కసరత్తు చేస్తున్నారు టాక్. లేదంటే ఇప్పుడు ఏదైతే బతుకమ్మ చీరలు నాణ్యత లేవు, అవి చాలా తక్కువ, ఏదైతే కంట్రోల్ సంబంధించి తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి గ్రామాల్లో పట్టణాల్లో కూడా అందిస్తూ ఉన్నారు కాబట్టి అవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇవ్వరు. దాని ప్లేస్లో ఒక బహుమతి రూపంలో ఇవ్వాలని చూస్తున్నారట. అదే కాకుండా ఇతర రాష్ట్రాలకు సంబంధించి పక్కన రాష్ట్రంలో కందిపప్పు కావచ్చు, చక్కెర, బెల్లం, గోధుమపిండి లాంటివి ఇస్తున్నారు దీనికి బదులు, అంటే ఫ్రీగా. సో అలా ఇవ్వాలనుకుంటున్నారని ప్రభుత్వం నుంచి విన్నపాలు వస్తున్నాయి. లేదంటే నగదు రూపంలో మీ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కదా, నేరుగా చీర ఖరీదు దాదాపు 200 నుంచి 300 రూపాయలు అయితే ప్రభుత్వం ఇవ్వడానికి కూడా సిద్ధమైనట్టు తెలుస్తుంది. అది ఏ రకంగా అంటే తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న మహిళలకు సంబంధించి ప్రతిపాదన తీసుకుందనమాట. సో ఒక్కొక్కరికి ఎంత ఇవ్వాలి ఏందనేది ప్రభుత్వం భారం ఎంత పడుతుంది, గతంలో ఉన్నదానికి కాస్త యాడ్ చేసి అయితే ఇవ్వనుంది. సో ఇది ఒక చిన్న అప్డేట్, కాకపోతే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇక పైసలకు సంబంధించి డబ్బులు అనగా ఇప్పుడు ఈ నెలలోనే మనకు రాఖీ పండుగ ఉంది. వరుసగా 5 రోజులు అయితే జెండా పండుగ ఒకటి, రాఖీ పండుగ ఉంది కాబట్టి 5 రోజులు పిల్లలకు సెలవులు వస్తున్నాయి. దాంతోపాటు ఇప్పుడు ఆర్టీసీలో అయితే ఫ్రీగా ఏదైతే మన ఆధార్ కార్డు కావచ్చు, మనకు సంబంధించిన ప్రూఫ్ తీసుకోకపోతే అటు రాకపోకలు అయితే చేసుకోవచ్చు. కానీ ప్రస్తుతం మరోసారి ఏం చెప్తున్నారంటే, మీరు దూరంగా ఉన్నారు, ఏదంటే హైదరాబాద్లో ఉన్నారు, ఇక్కడ దూరం నుంచి వారికి రాఖీ పండుగకు సంబంధించి రాఖీలు పంపించాలంటే మా కార్గో సేవలు వాడుకోండి, అది వితిన్ 1 రోజుల్లో మేము అందరికి కూడా అందజేస్తామని చెప్తున్నారు అనమాట. సో అంటే కార్గో సేవలు, బస్సుల్లో లగేజ్ ఉంటుంది కదా, అలాంటి దానిపైన లిస్ట్ అవన్నీ సబ్మిట్ చేసినట్లయితే మీరు దూరం ఉన్నా కూడా తీసుకుపోయి వాళ్ళు ఇస్తారనమాట. ఇంత కాకపోతే సర్వీస్ ఛార్జ్ తీసుకుంటారు మొత్తానికి. అయితే ఇది ఒక ముందుగానే ప్రభుత్వం మరి ముందస్తుగానే చెప్పింది అనమాట. ఇక ఆసరా పెన్షన్ల ముచ్చట చూద్దామండి. ఇప్పుడు ప్రభుత్వం దగ్గర పైసలు లేవు బడ్జెట్లో, మరి ఎట్లా ఇస్తారు? కొత్త పెన్షన్లు ఇస్తామని మంత్రి సీతక్క కూడా చెప్పింది కాబట్టి ఆగస్టు 15 తారీఖు లేదంటే 13 తారీఖే ఇస్తామని సోషల్ మీడియాలో వార్తలు గుప్పమంటున్నాయి. అయితే ఈ తరుణంలోనూ దీనికి బేసిక్గా ప్రభుత్వం బ్యాంక్ నుండి కొంత డబ్బులు తీసుకుంటుంది. ఎట్లా అంటే ఇప్పుడు 3,000 కోట్ల రూపాయలు బాండ్ల రూపంలో అయితే ప్రభుత్వం వేలం రూపంలో తనఖా పెట్టి అయితే తీసుకుందట మొత్తం మీద. అయితే ఇప్పుడు మన దగ్గర యూపీఐ పేమెంట్ చేస్తాం, ప్రతిదానికి ఫోన్పే, గూగుల్ పే చేస్తాను. ఇక్కడ నుంచి అలా కుదరదు, ఎంత పడితే అంత పంపించడానికి కుదరదు. ఒకవేళ ఎక్కువ కనుక మీరు పంపిస్తే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారు, పైసలు కూడా మళ్ళీ మీ దగ్గర నుంచి కట్ అవుతాయి అనమాట. అవి ఎందుకు జరుగుతున్నాయి? మీరు ఎస్బీఐ బ్యాంకు, యూపీఐ, పిఎన్బి, డిసిపి బ్యాంకు ఇవన్నీ కూడా మనకు స్మార్ట్ ఫోన్లు ఉన్న పిల్లలు కావచ్చు, మనందరం కూడా చేస్తుంటాం. అయితే హెచ్డిఎఫ్సి అకౌంట్ ఉన్న వాళ్ళైనా ₹1,00,000 20,000 వరకు లిమిట్ పెట్టారనమాట ఒక రోజుకు. అంటే ఐసిఐసిఐ ఉన్నవారు ₹1,00,000 10,000. ఇక మిగతా బ్యాంకులు ఎస్బీఐ కావచ్చు ₹1,00,000. కెనరా బ్యాంక్ ఉన్న వాళ్ళు బీబీఓ అనగా బరోడా బ్యాంక్ సంబంధించిన వారు ₹1,00,000 20,000 లావాదేవీలు. ఈ రకం కోటకు ఒక రోజుకు సంబంధించి అంటే మొత్తం మీద అయితే యాక్సిస్ బ్యాంక్ ఉన్నవారు లిమిట్ అయితే పెట్టారనమాట ఆదాయ పన్ను. ఇటీవల కాలంలో మరొకటి బ్యాంకులు ఏం చేశాయంటే, కంపల్సరీ గుర్తుంచుకోండి, గతంలో ఆర్బీఐ దగ్గర అన్ని బ్యాంకుల దగ్గర మనం ఏదైనా అప్పు తీసుకున్న బ్యాంకులు లోన్ తీసుకుంటే ఆర్బీఐ కంట్రోల్ చేసేది. ఇప్పుడు అట్లా వదిలిపెట్టేసింది, మొత్తం ఒక చట్ట సవరణ తీసుకొచ్చారట. దీనివల్ల ఏమవుతుందంటే మొత్తానికి మీరు బ్యాంకులకు వెళ్ళినప్పుడు లోన్ తీసుకుంటే బ్యాంకులు ఏ రకంగా వడ్డీ రేట్లు పెంచుతారో వాళ్ళ ఇష్టం పెంచుకోవచ్చు అనే విధంగా అయితే నడుస్తుంది. సో మొత్తం మీద అయితే ఇదే అండి, ముఖ్యంగా చిన్న చిన్న అప్డేట్స్ అయితే అన్నీ ఒక దాంట్లో కవర్ చేశాను. ఈ నెలాఖరికి లేదంటే ఆగస్టు 15 లోపే ముందే ఒక ప్రకటన అయితే చేయనున్నట్లు కూడా వార్తా కథనాలు గుప్పమంటున్నాయి. అదే జరిగితే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఆసరా పెన్షన్కి సంబంధించి పెంచినటువంటి ఏదైతే 4,016 అదేవిధంగా 6,016 రూపాయలు అయితే ప్రభుత్వం అయితే సిద్ధమైనట్లు వార్తా కథనాలు అయితే వినిపిస్తున్నాయి. ఈ మధ్యలో లేటెస్ట్ అప్డేట్ ఏమైనా కనుక వచ్చినట్లయితే తెలియజేస్తానండి. అందులో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.